కమలాకర్ గారికి అనంతపురం జిల్లా దళిత గిరిజన సంఘాల జేఏసీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, మీరు గమనించాలి, నిజంగానే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఇది అందరి పార్టీ. ఇట్లా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పటి వరకు డబ్బు ఉంటేనో లేకుంటే కులం ఉంటే వారసత్వం ఉంటే కూడా ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, ఆమ్ ఆద్మీ పార్టీ ఆషామాషగా ఏర్పడలేదనేటువంటిది నా నమ్మకం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్య ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ గారికి, అడ్వకేట్ శ్రీనివాసులు గారు, మరి అదేవిధంగా రవి గారు అందరి తరఫున ఒక దుశ్శాలతోనూ మరి పూలమాలతోనూ ఒక కిరీటంతోనూ మరి సన్మానించి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా మన నిషార్ అహ్మద్ గారు కూలర్ మసూద్ గారికి మరి కండవాలతోనూ మరి అదేవిధంగా పూలమాలతోనూ సత్కరించడం జరుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లీగల్ సెల్ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా జిల్లా బస్సా గారిని నియమిస్తున్నాను. మైనార్టీ నగర సమావేశానికి ఇచ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు, వాలంటీర్లకు, అలాగే మిగతా నాయకులు ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పక్కర్లేదంటే మా పెద్దలు చాలామంది పార్టీ గురించి నాకంటే కూడా చాలామంది చెప్పడానికి ఈ మధు సార్ ఏమో ఆర్టీఐ గురించి చెప్పారు. చాలామందికి ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న వాళ్ళకి తెలియదు అసలు ఆర్టీఐ పవర్ ఏంటో, ఆర్టీఐని సాధించడానికి అరవింద్ కేజ్రీవాల్ గారు మిగతా వాళ్ళు ఎంత కష్టపడ్డారన్నది. దాంట్లో మనకి ఎలాంటి సమాచారం కావాలన్నా ఈరోజు ప్రభుత్వాలు ఇవ్వాల్సిందే. దాచడానికి వాళ్ళకి హక్కు లేదు. ప్రజలకి కాన్స్టిట్యూన్సీ ద్వారా వచ్చిన ఎన్నో హక్కుల్ని వెలికి తీశారు. ఇండిపెండెన్స్ కోసం పోరాడిన యోధులు, అలాంటి యోధుల్ని చరిత్రలోని ఒక్కరిగా చిత్రీకరించడానికి కొందరు ప్రయత్నించారు. అది అబద్ధమని మనం చాలా ఈజీగా తెలుసుకోగలం. ఇప్పుడు ప్రజలు ఎవరు అమాయకులు కాదండి. ఏ పడితే చెప్పిస్తే నమ్మే ప్రజలు కాదు. అలాంటి టిప్పు సుల్తాన్ గారి విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడానికి కూడుకున్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఆ కార్యక్రమం ఏ విధమైన అడ్డంకి లేకుండా సాగిపోవాలని నేను కోరుకుంటున్నాను. దానికి ఎవరైనా అడ్డు తగిలితే ఆమ్ ఆద్మీ పార్టీగా మేము చేసే ఏ మంచి పని సహకారం
క్లాప్స్